హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం స్పెషల్ డిఎస్సిలో భాగంగా ఒక అంశం గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మనం కాజెస్ ఆఫ్ ఐడి, ఓకేనా? ఐడిగా పిల్లవానికి ఐడిగా రావడానికి గల కారణాలు ఏంటి అన్న తెలుగులో అయితే దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఓకేనా? మొత్తం ఎన్ని రకాలు అంటే అవి దేని ద్వారా వస్తుందంటే కాజెస్ ఆఫ్ ఐడి ఎన్ని రకాలంటే మొత్తం మనకి 4 రకాలుగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీనాటల్ కాజెస్, సెకండ్ వన్ వచ్చి పెరీనాటల్ కాజెస్, థర్డ్ వన్ పోస్ట్ నాటల్ కాజెస్, ఫోర్త్ వన్ ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ సైకలాజికల్ కాజెస్. ఓకేనా ఫ్రెండ్స్? మన ఐడిలోని కాజెస్ని ఎన్ని రకాలుగా విభజించుకోవచ్చు? ప్రీనాటల్, పోస్ట్ నాటల్, పెరీనాటల్, ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ సైకలాజికల్ కాజెస్గా మనం వర్గీకరించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి చర్చించుకుందాం. ఫస్ట్ ప్రీనాటల్ కాజెస్ అంటే జననపూర్వక సంబంధం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి చర్చించుకుందాం. ఓకేనా? మదర్ ఏజ్ 20 years కన్నా తక్కువ, దాంతోపాటు 35 years కన్నా ఎక్కువ ఉందనుకోండి, అటువంటి మదర్కి పుట్టేటటువంటి బేబీకి ఐడి వచ్చేటటువంటి అవకాశం, అంటే అబ్నార్మల్గా పుడతారు. ఓకేనా? ఐడి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా మేనరిక వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా ఈ ఐడి అనేది వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంది. ఇంటలెక్చువల్ డిజబిలిటీ, బుద్ధిమాంద్యం అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? దాంతోపాటు క్రోమోజోమ్లో అబ్నార్మల్ అంటే డౌన్ సిండ్రోమ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి క్రోమోజోములు మొత్తం ఎన్ని జతలు అంటే 23 జతలు కదా. 23 జతలు క్రోమోజోములు అంటే మొత్తం ఎన్ని? 46 కదా. ఇక్కడ 46వ జతకి అదనంగా ఇంకొక జత కనుక చేరింది అంటే దీనివలన ఏటొస్తుందంటే డౌన్ సిండ్రోమ్. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా జెనెటిక్ డిజార్డర్స్ అన్నమాట, అంటే వంశపారంపర్యంగా పుట్టుకతో వచ్చేటటువంటివి. ఓకేనా? వంశపారంపర్యంగా వచ్చేటటువంటి డిసీజెస్ వల్ల. దాంతోపాటు బేబీ పుట్టిన మొదటి 3 yearsలోని మదరు కనుక అంటువ్యాధులకి గురైంది అనుకోండి, అప్పుడు కూడా పుట్టేటటువంటి బేబీకి ఐడి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంది. ఓకేనా? మొదటి 3 yearsలోని అంటువ్యాధులు అంటే ఏటేటి? టీబీ, సెఫిలస్, జర్మన్ మిజిల్స్, దాంతోపాటు టట్టు, ఇలాంటి వ్యాధులు అన్నమాటకి గురైందంటే 3 years లోపు. ఓకేనా? మదర్కి అప్పుడు కూడా అబ్నార్మల్గా పుట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. పౌష్టికాహారం తీసుకోకపోవడం వలన కూడా మనకి అంటే తల్లి పౌష్టికాహారం తీసుకోలేదనుకోండి జనన పూర్వ సమయంలో, దానివల్ల కూడా పుట్టబోయేటటువంటి బిడ్డ అబ్నార్మల్గా అని ఐడి రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు బీపీ రావడం, అధిక రక్తపోటు కూడా రావడం వల్ల కూడా మనకి పుట్టబోయేటటువంటి బిడ్డ కూడా మనకి అబ్నార్మల్గా పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్స్రేస్ ఇదవ్వడం కానీ, దాంతోపాటు మందులు, ఓకేనా, సరైన మందులు వాడకపోవడం కానీ, దాంతోపాటు సర్జరీ టైముల్లోని కిట్స్ ఉంటాయి కదా, అంటే కత్తెరలు కానీ ఏమైనా తగలడం వల్ల కానీ, బేబీకి ఏమైనా డ్యామేజ్ అంటే తలకు కానీ దేనికైనా దెబ్బ తగలడం వలన కానీ మనకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. షుగర్ కానీ డయాబెటీస్ కానీ ఉంటుంది చూసారా, అటువంటి వాళ్ళకి కూడా ఐడి వచ్చేటటువంటి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మెలిటస్ ఉన్నటువంటి స్త్రీలకు కూడా పుట్టబోయేటటువంటి చైల్డ్ వచ్చేసి అబ్నార్మల్గా పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఐడి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్ పెరీనాటల్ కాజెస్. ఓకే, దాన్ని తెలుగులో జనన సమయ కారణాలు అంటారు. పెరీనాటల్ కాజ్
అంటే కాలు ముందుకు రావడం అంటే ఇప్పుడు ఫస్ట్ బేబీ పుట్టేటప్పుడే ఎలాగుంటుంది, ఫస్ట్ తల ముందుకు వస్తుంది, తర్వాత కాళ్ళు ఇదవుతుంది కదా. అలా కాకుండా కాళ్ళు ముందుకు వచ్చింది అనుకోండి, పుట్టబోయే బిడ్డకి కాళ్ళు ముందుకు వచ్చింది అనుకోండి, కాళ్ళు ముందుకు వచ్చింది అంటే అటువంటి సందర్భాల్లో కూడా బేబీ అబ్నార్మల్గా పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కువసేపు కాన్పు అనమాట, ఎక్కువసేపు కొంతమందికి చూడండి, ఎక్కువసేపు ఇదైనా కాన్పు అనేది లేట్ అవుతుంది, ఓకేనా. అటువంటి వాళ్ళకి కూడా ఐడి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది, అధిక రక్తపోటు వలన కూడా. దాంతోపాటు బర్త్ వెయిట్ అంటే పుట్టినటువంటి బిడ్డ ఏంటి 2 kgs ఉండాలి కదా. 2 kgs కన్నా తక్కువ పుట్టబోయేటటువంటి బిడ్డకు కూడా మనకి ఐడి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది, ఓకేనా. ఈ 2 kgs కన్నా తక్కువ దేనివల్ల అంటే పౌష్టికాహార లోపం వల్ల ఇటువంటివి అనమాట. లేకపోతే అనీమియా, సికిల్ ఎనీమియా ఏమైనా తల్లికి ఏమైనా ఉన్నప్పుడు కానీ ఇటువంటివన్నీ ఇదేంటి పుట్టబోయే బిడ్డ మీద చూపిస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. దాంతోపాటు ఇప్పుడు ప్రీమెచ్యూరిటీ బేబీ అనమాట, అంటే నెలలు నిండకుండా ముందు పుట్టేటటువంటి బేబీకి కూడా ఐడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 28 నెలల నుండి 32 వీక్స్లోని ఇదవుతుంది అనమాట. ఒకవేళ పిల్లవాడు పుట్టాడంటే అబ్నార్మల్గా పుట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పచ్చకామర్లు రాకుండా ఏం చేస్తారు, పుట్టేటటువంటి బిడ్డని లైట్ దగ్గర పెడతారు, లేకపోతే మార్నింగ్ సన్రైజ్ ఈవినింగ్ సన్రైజ్ని పిల్లవాడిని బయటికి తీసుకొస్తారు. ఎందుకు, పచ్చకామర్లు జాండీస్ రాకుండా ఉండడానికి అనమాట, ఓకేనా. దాంతోపాటు ఆక్సిజన్ 4 నుండి 5 నిమిషాలు సరిగ్గా తీసుకోకపోతే కూడా ఇదవుతుంది. దాన్ని అటువంటి స్థితిని ఏమంటారంటే ఎనాక్సిమియా అంటారు, ఓకేనా ఫ్రెండ్స్. తీసుకోకపోవడాన్ని అంటే పిల్లవాడు సరిగ్గా ఆక్సిజన్ తీసుకోకపోవడాన్ని ఏమంటారు, ఎనాక్సిమియా అంటారు, ఎనాక్సిమియా, ఓకేనా. దాంతోపాటు పెయిన్ కిల్లర్స్ అనమాట, పెయిన్ కిల్లర్స్ కానీ మత్తు మందులు కానీ ఇప్పుడు చూడండి, నొప్పులకి వీటికి అనుకొని పెయిన్ వస్తుందనుకొని గర్భం ధరించిన స్త్రీ ఇవి అయిన తర్వాత ఆఫ్టర్ బర్త్ తర్వాత వచ్చేసి పెయిన్ కిల్లర్స్ ఇవి వాడడం వలన మత్తు మందులు, ఓకేనా. అంటే మత్తు మందులు అంటే వేరేవి కాదు, ఇప్పుడు చూడండి దాన్ని ఏంటంటే అనస్థీసియా అంటారు చూసారా, సర్జరీస్లో వీటిలోని యూజ్ చేస్తారా, అలాంటివి కనుక ఇవి చేయడం వల్ల కానీ మనకి పుట్టబోయేటటువంటి బిడ్డ అబ్నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు థర్డ్ వన్ పోస్ట్ నాటల్ కాజెస్, జననాంతర కారణాలు. మెదడుకు దెబ్బ తగిలినప్పుడు, ఓకేనా. మెదడుకి దెబ్బ తగలడం అంటే ఎలాగా, పాపని కానీ బాబుని కానీ పుట్టిన తర్వాత ఉయ్యాల్లో వేస్తాం, అటు ఇటు అన్నట్టు అవి పడిపోవడమో లేకపోతే ఏదైనా ఇది అవ్వడమో అయ్యాడంటే ఎక్కడైనా దెబ్బలు తగులుతాయి చూసారా, అది తల మీద తగలడం వల్ల పుట్టబోయేటటువంటి బిడ్డ మనకి ఎలాగొస్తున్నారు అంటే అబ్నార్మల్గా ఐడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇంటలెక్చువల్ డిజబిలిటీ, బుద్ధిమాంద్యత రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు పౌష్టికాహారం కూడా 0 నుండి 2 ఇయర్స్ లోపు పౌష్టికాహారము తీసుకోకపోవడం వల్ల కూడా తల్లి ఇటువంటివి వస్తుందన్నమాట, ఓకేనా, ఐడి. అదేవిధంగా మెదడు వాపు వ్యాధి సంభవించినప్పుడు కానీ, నెక్స్ట్ మూర్ఛ వ్యాధికి గురైనప్పుడు కానీ, ఓకేనా. మూర్ఛ వ్యాధి ఇటువంటివి అనమాట, పెరాలసిస్ అంటారు చూసారా, పెరాలసిస్ని మూర్ఛ వ్యాధి అంటారు, గురైనప్పుడు కానీ అటువంటి సందర్భంలో పుట్టినటువంటి బిడ్డ ఎలాగా అబ్నార్మల్ అంటే ఐడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇందులోని నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రీనేటల్ కాజెస్ అంటే ఏంటి, పెరీనేటల్ కాజెస్ అంటే ఏంటి, పోస్ట్ నేటల్ కాజెస్ అంటే ఏంటి, ఓకేనా ఫ్రెండ్స్. దాంతోపాటు ఇవి కొద్దిగా చూసుకోండి ఫ్రెండ్స్, కొద్దిగా డెప్త్గా చూసుకోండి, ఈ ఏరియా నుండి పడడానికి అవకాశం ఉంటుంది. ఇగోండి మెయిన్ ఇక్కడ క్రోమోజోమ్స్, ఓకేనా, అబ్నార్మాలిటీ ఉంది చూసారా, డౌన్ సిండ్రోము మొత్తం 23 జతలు, దాంట్లోనే 46 దాని సంఖ్య అదనంగా చేరిందంటే దాన్ని ఏమంటారు అంటే డౌన్ సిండ్రోమ్ వస్తుంది, ఓకేనా. ఇది చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో, ఓకేనా. దాంతోపాటు ఇవి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియో చేద్దాము దీనికి సంబంధించి, దాంట్లోని ఎన్విరాన్మెంటల్, సోషల్, సైకలాజికల్ కాజెస్కి సంబంధించినవి మొత్తం చర్చిద్దాము ఫ్రెండ్స్. వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామెన్ నీలేష్తో ధన్యవాదాలు, శుభదినం.